చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు సినిమాలు చేస్తూనే రాజకీయాలు చేయడం కొంచెం సాధ్యం కాదు. అంటే మీరందరూ కూడా జనసేన పార్టీకి చెందిన వాళ్ళు కాబట్టి ఆయన రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా, లేకపోతే ఏమైనా సినిమాల్లోనే కొనసాగాలని మీరు అనుకుంటున్నారా? మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రెండింటి మీద సినిమాలు చేయాలి, రాజకీయాలు తీస్తూ మన రాష్ట్రానికి అలాగే మన దేశానికి అభివృద్ధి పదంలో ముందుకు జరపాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ 6 సంవత్సరాల నుంచి ఈ సినిమాల్ని చేయడం జరుగుతుంది. నేను రాజకీయాల్లో ఆయన బిజీగా ఉండడం, ప్రజా 24 గంటలు కూడా ఆయన ప్రజల శ్రేయస్సు, మన రాష్ట్ర బాగు, మన దేశ బాగుండాలని ఆయన ఇప్పుడు నిరంతరం కోరుకుంటుంటారు. అలాంటి వ్యక్తి ఇలాంటి సినిమా తీయడం మా చిన్నప్పుడు ఎప్పుడో పాటల రూపంలో తెలుసుకున్నాం. అప్పుడు ఔరంగాబాద్లో రాజుల కాలంలో మన దేశాన్ని దోసుకోవడం, ఆ రాజులు దోసుకున్న తర్వాత ఆ సంపద అంతా రాజుల నుంచి బ్రిటిష్ కాలం వచ్చాక బ్రిటిష్ వాళ్ళు దోసుకెళ్ళడం, అవన్నీ కూడా మా చిన్నప్పుడు పాటలు చదువుకున్నాం తప్ప రియల్ గా చూడలేదు. అలాంటిది ఈ సినిమాని మా అభిమాన హీరోయిన్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక మొట్టమొదటి సినిమాని ఇలాంటి మంచి సినిమా ఏమన్నా ఇవ్వడం ఆయన కూడా మేము అభినందన తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇలాంటి సినిమా మన దేశం మొత్తం కూడా కాకుండా ప్రపంచంలో ఉన్న మన తెలుగు వాళ్ళు, మన ఇండియన్స్ అందరూ కూడా చూసి ఈ యొక్క స్టోరీని తెలుసుకోవాలని, ఆ రోజుల్లో మన హిందూ మతం గురించి ఎలాగైతే ముందుకు తీసుకెళ్లారో అనేది, ఆ రోజుల్లో ఎంతమంది హరిహర వీరమల్లు ఎంత కృషి చేశారు అనేది మనం తెలుసుకొని మన హిందూ ధర్మాన్ని అలాగే మన భారతదేశ సంస్కృతిని కాపాడాలని కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాం. జై జనసేన.